హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 కొంచెం పడుకోబెడితే ఇన్ఫినిటివ్ సింబల్ అంటే లిమిట్లెస్గా వచ్చే ఈ బిగ్ బాస్ 8 సీజన్కి సంబంధించి మీకు వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఈసారి ప్రతిది కూడా గెలిచిన పేరు గెలవని పేరు అనే చెప్తున్నారు. అంటే గెలిచిన కంటెస్టెంట్ గెలవని కంటెస్టెంట్ అనేవాళ్ళం ఈసారి గెలిచిన బడ్డీ పేరు గెలవని బడ్డీ పేరు అని చెప్తున్నారు. సో గెలిచిన బడ్డీ పేరుకి గుడ్ న్యూస్, గెలవని బడ్డీ పేరుకి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు 7 పేర్స్, ఆల్రెడీ 7 పేర్స్ కూడా ఎంతమంది ఛానల్లో చూశాను. కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ ఛానల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ ఎప్పటికే గ్రాండ్ లాంచింగ్ చూసే ఉంటారు. 4 గంటల పాటు సుదీర్ఘమైన ఈ లాంచింగ్ నాగార్జున గారి హోస్టింగ్తో అద్భుతంగా సాగింది. వచ్చిన కంటెస్టెంట్ అందరూ కూడా నాగ్ సార్ని చూసి, గ్లామర్ని చూసి, ఆ మన్మధుని చూసి, అంటే టీవీ షోస్లో సినిమాస్లోనూ స్టేజ్ మీద ఎక్కడో లాంగ్గా చూడటం వేరు, రియల్గా చూసేసరికి కొంతమందికి అయితే మాటలు రావట్లేదు, కొంతమంది అయితే మెస్మరైజ్ అయిపోతున్నారు, మరి కొంతమంది నిశ్చేష్టులు అయ్యారంటారు చూసారా, అట్లా షాక్ గురయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి. దట్ ఈస్ కింగ్ నాగార్జున. సో నాగార్జున గారు హోస్టింగ్తో హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు పేరుగా 7 పేర్స్ అంటే 14 కంటెస్టెంట్లు వెళ్ళారు. ఇంకొక కంటెస్టెంట్ వస్తారని చెప్పి కూడా చెప్పారు. ఈ లోపలే ఆల్రెడీ నాని గారిని, సరిపోదా సినిమాలకు సంబంధించి నాని గారిని, ప్రియ గారిని పిలిచారు. అలాగే 35 మార్కులకు సంబంధించిన సినిమా గురించి నివేద్ థామస్, రానా గారిని పిలిచారు. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పిలిపించి టాస్క్లు ఆడిపించి, ఈ మిగతా కంటెస్టెంట్లతో కూడా టాస్క్లు ఆడిపించారు. గెలిచిన వారికి గుడ్ న్యూస్, బట్ గుడ్ న్యూస్ నాకు బిగ్ బాస్ చెప్పలేదన్నారు. గెలవని వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది చెప్పొద్దని చెప్పారు. అఫ్కోర్స్ మేబీ అది బిగ్ బాస్ టాస్కో తెలీదు, లేదా అనిల్ రావిపూడి గారి కామెడీతో కూడిన వాక్చాతుర్యమో తెలియదు. మొత్తానికి ఈ టాస్క్లు ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా టిపికల్గా అనిపిస్తుంది. ఏంటి ఎలా అంటే సీజన్ 7లో కాస్త క్రేజ్ తగ్గింది అన్నట్టుగా విన్నాను. అంటే వ్యూవర్షిప్ పరంగా, రేటింగ్ పరంగా కొంచెం తగ్గిందన్నట్టు విన్నాను. దాన్ని బట్టి లాస్ట్లో కొంచెం కంటెస్టెంట్ల మధ్యలో కొంచెం ఇష్యూస్ పెద్దవి చేసేలా చేయడం మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ పర్సనల్ ఇష్యూస్గా గొడవ పడే స్థాయికి వెళ్ళిపోయినట్టు చూసాం. సరే, అలా కాకుండా అట్లాంటివి చేయకుండా ఓన్లీ బిగ్ బాస్ స్టైల్లో ఎట్లా ఉంటే బాగుంటుంది, దీన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్గా వెళ్ళిపోయి గత ప్రభుత్వాల్లో కొన్ని మిస్టేక్స్ ఏవైతే చేశారో రాజకీయాల పరంగా, అలా కాకుండా ఇక్కడ కూడా దాన్ని అలా తిట్టుకోకుండా, వ్యూవర్స్ అలాగే దాన్ని హెసిటేట్ చేయకుండా అన్ని వర్గాల వారికి ఆకట్టుకునే ప్రయత్నమే చేసే భాగంగానే 8 లిమిట్లెస్గా ప్లాన్ చేశారంటున్నారు. దాన్ని కూడా లిమిట్లెస్ అనేది ఎమోషన్ పరంగా, కానీ అక్కడుండే కంటెస్టెంట్ల మధ్యన వైరం పెంచేసి, గొడవ పెట్టేసి వాళ్ళకే తగ్గు పెట్టేలా ఒక టాస్క్ ఇచ్చే కాన్సెప్ట్ అయితే కొంచెం అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు. ఈసారి టీం బనిజాయ్ టీం కానీ, స్టార్ మా టీం కానీ చూద్దాం. మరి బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ అంటున్నారు. ఈవెన్ సత్య, కింగ్ నాగార్జున గారు ప్రోమో కూడా ఎంత హైలైట్ అయిందో చూసాం. కంటెస్టెంట్లు కూడా చాలా హుషారుగా ఉన్నారు. మేబీ ఈ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయితే మేబీ సనా గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు కానీ, రోహిత్ గారు, అబ్బాస్ గారు లాంటి వాళ్ళు కానీ, బరిలక లాంటి ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేదంటే కుమార్ ఆంటీ లాంటి మంచి బిజినెస్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ రావచ్చేమో నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలిమినేషన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవ్వబోతున్నారు. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవ్వబోతున్నారన్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని ప్రకారం అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అంతవరకు ఛానల్ చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.